దళారీ పాలకుల లబ్ధి కోసం జరుగుతున్నటువంటి నరమేధం ఇది. ఇప్పటికీ కూడా సరెండర్ కండి లేదా సావండి అని చెప్పి కేంద్రంలో ఒక ఉన్నతమైన స్థానం ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం అది భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినాడు తప్ప మరొకటి కాదని చెప్పి చెప్తూ ఏ రాజ్యాంగం మీద తను ప్రమాణ స్వీకారం చేసి కేంద్ర హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదవి చేపట్టిండో ఆ రాజ్యాంగాన్ని అవమానం చేసినందుకు భారత రాష్ట్రపతి గౌరవ శ్రీ ముర్ము గారు తక్షణమే కేంద్ర మంత్రి అమిత్ షాను కేంద్రం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే లొంగండి లేదా చావండి అని ఏదైతే తను ఇచ్చినటువంటి బెదిరింపును సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి విచారించి శిక్షించాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాల ఐక్యవేదికగా డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలను తరలించడం కోసమే ఇది వేదాంత్, జిందాలు, మిట్టాలు, ఎస్ఆర్, బిడి అలాంటి కంపెనీల లబ్ధి కోసం జరుగుతున్నటువంటి నరమేధం, అది దండకరణ జరుగుతున్నటువంటి ఇప్పటికీ ఇంకా జరుగుతున్నటువంటి ఈ నరమేధాన్ని తక్షణమే ఆపాలని, అలాగే భారత సైన్యాన్ని కూడా తక్షణం వెనక్కి రప్పించాలి. డిఆర్జీ బలగాలను అలాగే సాయుధ పోలీసు బలగాలను కూడా దండకరణ నుంచి వెనక్కి రప్పించాలి. 2024 జనవరి 1వ తేదీ నుండి నిన్న జరిగిన మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్ వరకు ప్రతి ఎన్కౌంటర్ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి.